లడ్డూ కల్తీకి బాధ్యులైన వాళ్ళు కల్తీ జరిగి ఉంటే పురుగులు పడి చేస్తారు. కుటుంబాలు నాశనం అయిపోతాయి. అది ఖచ్చితం. భగవంతుడి సమక్షంలో భగవంతుడికి ద్రోహం, భక్తులకి ద్రోహం చేస్తే అందులో మొహమాటమే లేదు. అయితే అది ఫైనల్ అయ్యి భగవంతుడే తేలుస్తాడు. దర్యాప్తు పూర్తయ్యాక స్పష్టత వస్తుంది. ఈలోపు ఎవడికి తోచినట్టు ఏది పడితే అది మాట్లాడడం ద్వారా, ఏది పడితే అది రాయడం ద్వారా దేవుడి పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం. తిరుమల పవిత్రతకి భంగం కలిగిస్తున్నాం. జనాలు పిచ్చోళ్ళు కాదు. దేవుడి సమక్షంలో ఏళ్ల తరబడి 5 ఏళ్ల పాటు కల్తీ నెయ్యే కలిపారు అంటే సిగ్గుచేటైనటువంటి మాట అది. తిరుమలకి సంబంధించిన నిర్వహణ వ్యవస్థను మనం అవమానిస్తున్నాం. వైసీపీ జగన్ మీద మీకు కోపం ఉంటే పొడిచిపారేయండి, లేకపోతే వైసీపీ వాళ్ళ మీద కోపం ఉంటే పొడిచిపారేయండి. మీ కోపాలు మీరు అది చూసుకోండి. కానీ దేవుడి పవిత్రతకు భంగం కలిగించద్దు. దేవుడి పవిత్రత అక్కడ ముఖ్యం. దేవుడి సమక్షంలో ఆ టీటీడీ వ్యవస్థ అద్భుతమైన వ్యవస్థ. అదే ఉద్యోగులు ఇప్పటికి కూడా పనిచేస్తున్నారు. వాళ్ళెవ్వడూ దేవుడికి తేడా జరిగితే వాళ్ళ ప్రాణాలు పోయినట్టు ఫీల్ అవుతారు, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయినట్టు ఫీల్ అవుతారు. వాళ్ళు పూర్తిగా మనస వాచ కర్మణ ఆ దేవుడి మీద భక్తితో పనిచేస్తారు. అంతేగాని తప్పుడు పనుల్ని నెత్తిన వేసుకోరు. ఏదో దాన్ని ఏమంటారు, దర్శనాలకి తేడా చేశారు, లేకపోతే ఇంకోటి చేశారంటే ఆ దర్శనాలు అన్నటువంటిది కూడా భక్తుడికి దేవుడికి మధ్యన అనుసంధానంగానే ఫీల్ అవుతారు, కానీ మరొకటి కాదు. కానీ అసలు సిసలైనటువంటి అంశం గుర్తుపెట్టుకోవాలి. బోలే బాబా ఆశ్రమం వాడు అసలు ఆవు నెయ్యే లేదు వాడి దగ్గర. పామాయిల్ అదేది ఏదో కెమికల్స్తో కలిపితే ఓ పామాయిల్ ఉత్పత్తి అవుతుంది, దాన్నే సప్లై చేశాడు. వాడే కాకుండా వాడికి సంబంధించినటువంటి సంస్థల ద్వారా చేశాడు, ఎవడో చెప్పాడు. ఫైనల్గా సిబిఐ రిపోర్టు తేలనివ్వండి. అదే సందర్భంలో తప్పు చేస్తే సిబిఐ వాళ్ళైనా నాశనం అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెయ్యి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా తనిఖీ చేస్తారు. తనిఖీ చేసినప్పుడు దాంట్లో ఒక 2% నుంచి 5% డాల్డాను పామాయిల్ కలిస్తే అది బయటపడకపోవచ్చు, కానీ ఆ పైన కలిస్తే వెంటనే ఫస్ట్ ఫేజ్లోనే బయటపడిపోతుంది. వెంటనే ఆ ట్యాంకర్ని ఆపేస్తారు, ఆ సంస్థని బ్లాక్ లిస్ట్లో పెడతారు. బోలే బాబాని గతంలో ఇట్లా బ్లాక్ లిస్ట్లో పెట్టి తీరారు. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఒకటే కాదు, అనేక సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మేము సక్రమంగా చేస్తాం అన్నప్పుడు చూడటం. ఎందుకంటే దేశంలో బల్క్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సినంత నెయ్యిని సప్లై చేసేటటువంటి ఎక్కడా లేవు. మన దరిద్రం ఏంటంటే స్టిల్ నౌ దాని మీద ఎంత రచ్చ చేసుకుని మాట్లాడుకుంటున్నాం, కానీ ఆవుల్ని పెంచి బిచ్చి ఇక్కడ గోశాలలు పెంచి ఇక్కడ ఆవు పాలు తీసి ఆ పాలతో నెయ్యిని తయారు చేయాలన్నటువంటి ఆలోచన ఇప్పటికి కూడా టీటీడీ చేయట్లేదు. వేలాది ఆవుల్ని కొని ఎందుకు గోశాలలు పెట్టి టీటీడీనే పాలు ఉత్పత్తి చేసుకుని టీటీడీనే దాంతో నెయ్యి తయారు చేయకూడదు? ఇవాళకి భగవంతుడు ఇచ్చినటువంటి ఆదేశం అది. మీకు అది చెయ్యండి, దాని మీద వెళ్ళండి. అలా కాకుండా దీన్ని దారి మళ్ళిస్తున్నాం మనం. ఖచ్చితంగా చెప్తున్నా, 5 సంవత్సరాల పాటు ఇప్పటికి ముందేంటి మరీ దారుణమైనటువంటిది, అదేది ఆవు కొవ్వు లేకపోతే పంది కొవ్వు లాంటి ఒక తప్పుడు ప్రచారం చేసాం. ఒక నీచమైనటువంటి ఇది, అది అసాధ్యమని తెలిసి కూడా దేవుడి మహిమ ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుమలలో పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. తిరుమలలో ఉండేటటువంటి వ్యాపారస్తులకి తెలుసు. తేడా వస్తే వాళ్ళ జీవితాలు ఎట్లా అవుతాయి అన్నటువంటిది. పాపం అంత పాపానికి పూనుకోవడానికి ఏ ఒక్కళ్ళు సిద్ధపడరు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అక్కడ తప్పు జరుగుతుంటే ఎవడో జగన్మోహన్ రెడ్డి ఫుడ్ పెడతాడన్నో, లేకపోతే వైవి సుబ్బారెడ్డి రూపాయి ఇస్తాడన్నో ఎవడో ఆ తప్పుల్ని కాయరు. కాబట్టి అక్కడ సిబ్బంది చాలా క్రమశిక్షణతో ఉంటారు. అక్కడ వాసన చూసి పసిగట్టి తీసి పక్కన పెట్టేసినటువంటి బోలెడు సార్లు లడ్డూది ఆ చేసేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి నిర్వాహకులు ఇట్లా చూసి ఇందులో కొంత తేడా ఉంది తీసేయండి అని పక్కన పెట్టించి పడేయించిన సందర్భాలు బోలెడు ఉన్నాయి. అది చంద్రబాబు టైంలోనైనా జగన్మోహన్ రెడ్డి టైంలోనైనా. వీళ్ళ టైములు కాదు అది. టీటీడీ ఈజ్ డిఫరెంట్. టీటీడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఇవాళకి కూడా అన్నప్రసాదాలు అద్భుతంగా ఉన్నాయంటే, ఇవాళకి కూడా లడ్డు అద్భుతంగా ఉందంటే వాళ్ళందరూ కమిట్మెంట్తో చేస్తున్నటువంటిది. కాబట్టి మనం వ్యవస్థలను గౌరవిద్దాం. దీంట్లో తప్పు ఎవ్వడు చేసినా వదిలిపెట్టద్దు, శిక్షించండి. ఆడెవడో ఇది వైవి సుబ్బారెడ్డి పిఏ అన్నాడు, ఆడు పిఏ కాదు ప్రభుత్వ ఉద్యోగి అని వీళ్ళు తప్పుడు ప్రచారాలు అవసరమే ఉంది. పిఏగా లేకపోతే బోలే బాబాతో ఆడెవడు మాట్లాడడానికి అప్పన్ననేవాడు, వాడి దగ్గర నుంచి 50 లక్షలు ఎందుకు తీసుకోవాలి? ఖచ్చితంగా ఏదో తప్పు చేసినే ఉంటాడు. తప్పు చేసినోడికి తప్పు జరగనియండి. అలాగే ఈయనకి అకౌంట్లో పడుందేమో అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేయండి, నష్టమే ఉంది. వచ్చి ఉంటే కనుక తెలుస్తుంది, లేకపోతే కనుక ఏ ప్రాబ్లం ఉండదు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, తప్పు జరుగుతున్నది అక్కడ కింద వాళ్ళు తప్పు చేస్తే కాపాడాల్సిన పని ప్రభుత్వానికి లేదు. ఎందుకు నెత్తినేసుకుంటున్నారు అప్పుడు ప్రభుత్వం కింద వీళ్ళు వైసీపీ వాళ్ళు? అది చేయమనండి. అది ఇంకొకటి, ఇందులో రాజకీయాన్ని పక్కన పెట్టాలి. తిరుమల లడ్డూ విషయంలో
కల్తీకి సంబంధించినటువంటిది అసలు జరగదని చెప్పను. జరిగిన తొలి దశలోనే పట్టుకుంటారు. ఆ యంత్రాంగం ఉంది. ఇంకోటి వెంకటేశ్వర స్వామి చూస్తా ఊరుకోడు. 5 సంవత్సరాల పాటు మీరు ఈ నాణ్యత లేని లడ్డూలు తినండి లేకపోతే ఇంకోటనేది. అందరూ తిన్నారు. పామ్ ఆయిల్ అయితే స్మెల్ ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. డాల్డా అయినా ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తది. అయి కరెక్ట్‌గా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రాజకీయం కోసం మాత్రం దేవుడిని వాడొద్దు. అది వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా సరే. రాజకీయం కోసం భక్తుల సెంటిమెంట్‌లని బలహీనపరచొద్దు. హిందువుల సెంటిమెంట్‌లని బలహీనపరచొద్దు. భగవంతుడు ఇప్పుడు ఎలాంటి స్థితికెళ్తోంది 5 ఏళ్ల పాటు గుళ్ళో జరుగుతా ఉంటే చూస్తూ ఊరుకున్నాడా దేవుడు అనేటటువంటి ఫీలింగ్‌కొస్తది. అది ప్రమాదకరం. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. వెంకన్న స్వామి సమక్షంలో నేను స్పష్టంగా అబ్జర్వ్ చేసిందైతే తప్పు చేసేనికి ప్రయత్నించిన వాడు తొందరగా దొరికిపోతాడు. ఆ తప్పు దొరికిపోతుంది. కాబట్టి మనం భక్తితో ఆలోచిద్దాం. అదే సందర్భంలో నేరస్తుడు ఎవ్వడైనా అది వైసీపీ వాడైనా లేకపోతే ఇంకోడైనా సరే వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ వాడైనా సరే. సేమ్ టైం భక్తుడు అందులో సెంటిమెంట్స్‌ని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు.